కూల్చేశారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. లేదు సార్, ఇది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. దిస్ చిరంజీవి గారు అనేది ఏంటంటే బాలాజీ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్. సో సిమిలర్గా దేర్ ఆర్ 9 కాలనీస్ అరౌండ్ దిస్ ప్లేస్. సో 9 కాలనీస్ ప్రెసిడెంట్స్, అక్కడ రెసిడెంట్స్ అందరూ ఏంటంటే ఇది ఇది కంప్లైంట్ కాదు, ఇది ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే మేము షేర్ చేసాం హైడ్రాతో కానీ ఈవెన్ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేస్తోని, ఎంపీస్తోని అందరితో ఏంటంటే మా ప్రాబ్లం ఏంటని వాళ్ళకి మేము చెప్పాం. అండ్ దట్ ఈస్ చిరంజీవి గారు ఈ ప్రెసిడెంట్. అది మా కాలనీ ఏంటంటే ఇందిరమ్మ కాలనీ జస్ట్ పక్కనే ఉంది కాబట్టి మేబీ చిరంజీవి గారి పేరు హైలైట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ దట్ వన్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అదేంటంటే ఈ ప్రాబ్లం అందరిది. అది కాకపోతే హీ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ, అండ్ సిన్స్ హీ ఈజ్ అ ప్రెసిడెంట్ హీ విల్ బీ అ ఫ్రంట్ ఫేస్. హీఈస్ అ ఫ్రంట్ ప్లేస్, హీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్. మేబీ దట్ ఈస్ ద రీజన్ అందరూ అనొచ్చుకి అందరూ చిరంజీవి గారి పేరు ఒక్కటి తెలుసు అందరికీ తెలిసిన చిరంజీవి గారి పేరు ఎందుకంటే కాలనీ ప్రెసిడెంట్. సిమిలర్గా వేరే కాలనీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వేరే కాలనీ రెసిడెంట్స్ ఉన్నారు, అందరూ కలిశారు, అందరూ హైడ్రా కంప్లైంట్ చేశారు, ఇంకా అందరిది ప్రాబ్లమ్స్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రా వాళ్ళు వచ్చి అంతా అనలైజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు డ్రోన్ కెమెరాస్తో చెక్ చేశారు ప్రాబ్లం ఏంటి, ఎంత క్రౌడ్, ఇక్కడ నుంచి మూవ్మెంట్ అలాగున్నాయి, ఫ్లోటింగ్ అలాగున్నది, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళన్నీ చూసి అందరి కాలనీస్, ఆ 9 కాలనీస్ రిప్రజెంటేటివ్స్, ప్రెసిడెంట్స్ ప్లస్ ఇందిరమ్మ కాలనీ వాళ్ళు కూడా పిలిచారు 2 months బ్యాక్. పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు, వాళ్ళకి చెప్పారు అని నేను ఇలాగ ఉన్నదమ్మా ప్రాబ్లము. ఈ ఒక్క రోడ్డు జస్ట్ మన మేధా స్కూల్ నుంచి బాలాజీ హిల్స్ నుంచి జిఎల్ఆర్ కాలనీ కమాన్, ఈ ఒక్క రోడ్డే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఒక్క రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ మేము తీస్తాము. ఇంకా లోపల చాలా కన్స్ట్రక్షన్ ఉన్నాయి సార్, ఎవరికి అసలు ఏమీ అది టచ్ కూడా చేయలేదు. ఈవెన్ స్టార్టింగ్ 2.5 years 3 years నుంచి కూడాను ఈ ఒక్క రోడ్ కోసమే, ఇంకేమీ అడగలేదు. ఈ ఒక్క రోడ్డు మీద ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే క్లియర్ చేయండి సార్, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, చాలామంది స్కూల్ పిల్లలు రావడం కానీ వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి, యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఆ కాలనీ వాళ్ళకి కూడాను ఏ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఆ కాలనీ వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తారు, చిన్న రోడ్డు, వాళ్ళు కూడా సడన్గా రోడ్డు మీద రావడం వల్ల వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ పిల్లలు ఏమైనా హర్ట్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ దానివల్ల ఏంటంటే మేము రిక్వెస్ట్ పెట్టాము, హైడ్రా వాళ్ళు వచ్చారు, అవన్నీ అనలైజ్ చేశారు. చిరంజీవి ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ పర్సన్, హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలనీ. హీ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దిస్ కాలనీ who was a front face. He was a front face, so hence maybe his name got highlighted, but he is not the only one. The problem is for everyone across all the 9 colonies, presidents, their association members, residents, everyone met, everyone went to Hydra team, everyone met municipal commissioner office and they shared their problem, and that is the reason why this happened, but he is not the reason behind this. అంటే అది రోడ్డు వెడల్పు చేయడం కోసం కట్ చేశారు. అవును సార్, రోడ్ ఎక్స్టెన్షన్ కోసం. రోడ్ ఎందుకంటే మరీ నేరో అవడం వల్ల బస్సెస్ రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అని. ఎక్స్టెన్షన్ కాదు సార్, రోడ్ ఎక్స్టెన్షన్ కాదు, అది రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్వి తీశారు. ఇప్పుడు కమాన్ కానీ పక్కన ఒక టైలర్ షాప్ ఉంది కదా, కమాన్కి అవతలే ఉంది కదా, మరి కమాన్ ఎందుకు పడగొట్టలేదు? రోడ్డు వెడల్పు అన్న భాగంలో వస్తే అంటే అది రోడ్డు మీద ఉన్నట్టు కదా కమాన్ కూడా. కమాన్ కూడా అంటే ఆ రోడ్డు మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీశారు సార్, కానీ అది ఏంటంటే కమాన్కి అవతల ఉంది టైలర్ షాప్ అనేది, కమాన్కి అవతల ఉంది. ఓకే, మరి కమాన్కి అవతల ఉన్న టైలర్ షాప్ని పడేశారు, కమాన్ ఎందుకు కొట్టలేదు? ఆ కమాన్ కొట్టలేదు ఎందుకంటే వాళ్ళు అది హైడ్రా వాళ్ళు వచ్చి చేశారు సార్. అది అంటే మనకి అంత డీటెయిల్గా అయితే తెలియదు. హైడ్రా వాళ్ళు వచ్చి వాళ్ళని అనలైజ్ చేశారు, వాళ్ళకి ఏమేమి ఇంపాక్ట్గా కనిపించాయో వాళ్ళు తీశారు. మేము ఇది తీయండి అది తీయొద్దు అని ఏమేమి చెప్పలేదు, అంటే ఈ షాప్ తీయండి ఈ షాప్ తీయొద్దు అని చెప్పలేదు. రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో అవి తీయండి అని చెప్పి వాళ్ళు వచ్చి అనలైజ్ చేయడం అంతా వాళ్ళే చేశారు, చూడడం అంతా వాళ్ళే చూశారు. వీడియో ఆ డ్రోన్ కెమెరాస్తోని వాళ్ళన్నీ క్యాప్చర్ చేశారు. తీయడం ఇది తీయండి ఇది తీయొద్దని మాత్రం మా అందులో ఏ ఒక్క కాలనీ కానీ ఏ ఒక్క పర్సన్ కూడా ఏమీ చెప్పలేదు. వాళ్ళే చూసి వాళ్ళకి ఏమేమి ఇంపాక్ట్ అనిపించింది, ఎంక్రోచ్మెంట్స్ బేసికల్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కాకుండా రోడ్డు మీద ఏమైనా ఉంటే ఎంక్రోచ్మెంట్స్ లాగా అనిపించినవి వాళ్ళు తీశారు సార్. అంటే ఇప్పుడు పవర్ లైన్ కవతల అంటే స్తంభాల కవతలకు కూడా వెళ్ళి కొట్టేశారు కదా మరి. అవును సార్, కూల్ చేశారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. లేదు సార్, ఇది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. దిస్ చిరంజీవి గారు అనేది ఏంటంటే బాలాజీ హిల్స్ కాలనీ ప్రెసిడెంట్. సో సిమిలర్గా దేర్ ఆర్ 9 colonies అరౌండ్ దిస్ ప్లేస్. సో 9 colonies ప్రెసిడెంట్స్, అక్కడ రెసిడెంట్స్
అందరూను ఏంటంటే ఇది ఇది కంప్లైంట్ కాదు, ఇది ఏంటంటే మా ప్రాబ్లం ఏంటంటే మేము షేర్ చేసాం హైడ్రాతో కానీ ఈవెన్ మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యేస్తోని, ఎంపీస్తోని అందరితో ఏంటంటే మా ప్రాబ్లం ఏంటని వాళ్ళకి మేము చెప్పాం. అండ్ దట్ ఈస్ చిరంజీవి గారు ఈ ప్రెసిడెంట్, అది మా కాలనీ ఏంటంటే ఇందిరమ్మ కాలనీ జస్ట్ పక్కనే ఉంది కాబట్టి మేబీ చిరంజీవి గారి పేరు హైలైట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ దట్ వన్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అదేంటంటే ఈ ప్రాబ్లం అందరిది. అది కాకపోతే హీ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ, అండ్ సిన్స్ హీ ఈజ్ అ ప్రెసిడెంట్ హీ విల్ బీ అ ఫ్రంట్ ఫేస్. ఈజ్ అ ఫ్రంట్ ప్లేస్, ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్. మేబీ దట్ ఈస్ ద రీజన్ అందరూ అనొచ్చుకి అందరూ చిరంజీవి గారి పేరు ఒక్కటి తెలుసు అందరికీ తెలిసిన చిరంజీవి గారి పేరు ఎందుకంటే కాలనీ ప్రెసిడెంట్. సిమిలర్గా వేరే కాలనీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వేరే కాలనీ రెసిడెంట్స్ ఉన్నారు, అందరూ కలిశారు, అందరూ హైడ్రా కంప్లైంట్ చేశారు, ఇంకా అందరిది ప్రాబ్లమ్స్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రా వాళ్ళు వచ్చి అంతా అనలైజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు డ్రోన్ కెమెరాస్తో చెక్ చేశారు ప్రాబ్లం ఏంటి, ఎంత క్రౌడ్, ఇక్కడ నుంచి మూవ్మెంట్ అలాగున్నాయి, ఫ్లోటింగ్ అలాగున్నది, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళన్నీ చూసి అందరి కాలనీస్, ఆ 9 కాలనీస్ రిప్రజెంటేటివ్స్, ప్రెసిడెంట్స్ ప్లస్ ఇందిరమ్మ కాలనీ వాళ్ళు కూడా పిలిచారు 2 months బ్యాక్. పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు, వాళ్ళకి చెప్పారు అని నేను ఇలాగ ఉన్నదమ్మా ప్రాబ్లము, ఈ ఒక్క రోడ్డు జస్ట్ మన మేధా స్కూల్ నుంచి బాలాజీ హిల్స్ నుంచి జిఎల్ఆర్ కాలనీ కమాన్, ఈ ఒక్క రోడ్డే కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఒక్క రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ మేము తీస్తాము. ఇంకా లోపల చాలా కన్స్ట్రక్షన్ ఉన్నాయి సార్, ఎవరికి అసలు ఏమీ అది టచ్ కూడా చేయలేదు. ఈవెన్ స్టార్టింగ్ 2.5 years 3 years నుంచి కూడాను ఈ ఒక్క రోడ్ కోసమే, ఇంకేమీ అడగలేదు. ఈ ఒక్క రోడ్డు మీద ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే క్లియర్ చేయండి సార్, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, చాలామంది స్కూల్ పిల్లలు రావడం కానీ వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి, యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఆ కాలనీ వాళ్ళకి కూడాను ఏ ఇంపాక్ట్ అవ్వకూడదు. ఆ కాలనీ వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తారు, చిన్న రోడ్డు, వాళ్ళు కూడా సడన్గా రోడ్డు మీద రావడం వల్ల వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ పిల్లలు ఏమైనా హర్ట్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ దానివల్ల ఏంటంటే మేము రిక్వెస్ట్ పెట్టాము, హైడ్రా వాళ్ళు వచ్చారు, అవన్నీ అనలైజ్ చేశారు. చిరంజీవి ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ పర్సన్, హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కాలనీ, హీ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దిస్ కాలనీ హూ వాజ్ అ ఫ్రంట్ ఫేస్. So hence maybe his name got highlighted, but he is not the only one. The problem is for everyone across all the 9 colonies, presidents, their association members, residents, everyone met, everyone went to Hydra team, everyone met municipal commissioner office and they shared their problem, and that is the reason why this happened, but he is not the reason behind this. అంటే అది రోడ్డు వెడల్పు చేయడం కోసం కట్ చేశారు. అవును సార్, రోడ్ ఎక్స్టెన్షన్ కోసం. రోడ్ ఎందుకంటే మరీ నేరో అవడం వల్ల బస్సెస్ రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అని, ఎక్స్టెన్షన్ కాదు సార్, రోడ్ ఎక్స్టెన్షన్ కాదు, అది రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్వి తీశారు. ఇప్పుడు కమాన్ కానీ పక్కన ఒక టైలర్ షాప్ ఉంది కదా, కమాన్కి అవతలే ఉంది కదా, మరి కమాన్ ఎందుకు పడగొట్టలేదు? రోడ్డు వెడల్పు అన్న భాగంలో వస్తే అంటే అది రోడ్డు మీద ఉన్నట్టు కదా కమాన్ కూడా. కమాన్ అంటే ఆ రోడ్డు మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీశారు సార్, కానీ అది ఏంటంటే కమాన్కి అవతల ఉంది టైలర్ షాప్ అనేది, కమాన్కి అవతల ఉంది. ఓకే, మరి కమాన్కి అవతల ఉన్న టైలర్ షాప్ని పడేశారు, కమాన్ ఎందుకు కొట్టలేదు? ఆ కమాన్ కొట్టలేదు ఎందుకంటే వాళ్ళు అది హైడ్రా వాళ్ళు వచ్చి చేశారు సార్. అది అంటే మనకి అంత డీటెయిల్గా అయితే తెలియదు. హైడ్రా వాళ్ళు వచ్చి వాళ్ళని అనలైజ్ చేశారు, వాళ్ళకి ఏమేమి ఇంపాక్ట్గా కనిపించాయో వాళ్ళు తీశారు. మేము ఇది తీయండి అది తీయొద్దు అని ఏమేమి చెప్పలేదు, అంటే ఈ షాప్ తీయండి ఈ షాప్ తీయొద్దు అని చెప్పలేదు. రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో అవి తీయండి అని చెప్పి వాళ్ళు వచ్చి అనలైజ్ చేయడం అంతా వాళ్ళే చేశారు, చూడడం అంతా వాళ్ళే చూశారు. వీడియో ఆ డ్రోన్ కెమెరాస్తోని వాళ్ళన్నీ క్యాప్చర్ చేశారు. తీయడం ఇది తీయండి ఇది తీయొద్దని మాత్రం మా అందులో ఏ ఒక్క కాలనీ కానీ ఏ ఒక్క పర్సన్ కూడా ఏమీ చెప్పలేదు. వాళ్ళే చూసి వాళ్ళకి ఏమేమి ఇంపాక్ట్ అనిపించింది, ఎంక్రోచ్మెంట్స్ బేసికల్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కాకుండా రోడ్డు మీద ఏమైనా ఉంటే ఎంక్రోచ్మెంట్స్ లాగా అనిపించినవి వాళ్ళు తీశారు సార్. అంటే ఇప్పుడు పవర్ లైన్ కవతల అంటే స్తంభాల కవతలకు కూడా వెళ్ళి కట్ చేశారు, కొట్టేశారు కదా మరి. అవును సార్.